ఎక్కడో పుట్టిన పిల్ల, ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, తన తల్లిదండ్రులను వదిలేసింది, బంధువులను వదిలేసింది, స్నేహితులను వదిలేసింది. ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చింది. తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది. నేను తాతనయ్యానని తాను పొంగిపోతోంది. నా వంశాన్ని నిలబెట్టింది. మా మామగారు బాగుండాలని కోరుకుంది, మా అత్తగారు బాగుండాలని కోరుకుంది. తాను నోము చేస్తే, వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది. నిద్ర లేచి మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది. నా కొరకు ఆమె ఏం అడగల. తన అత్తవారి కొరకు, పుట్టింటి కొరకు ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే, ఆ పిల్లగా నాకు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ అంటే ఆ పిల్లే నాకు ఎక్కువ, నా కోడలే ఎక్కువ. అందుకే నా తండ్రి నీకు మామ, నా అన్న నీకు బావ, తండ్రితో సమానం, నా తమ్ముడు నీకు మరిది. ఇప్పుడే పుట్టకపోయినా నీకు 2 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టినా నీకు కొడుకున్న దాంతో సమానం, ఇదిగొచ్చిన కొడుకుతో సమానం. మా అమ్మకి కొడుకెంతో నీకు మరిదంతే, నీకు కొడుకుతో సమానం. ఇప్పుడు ఆయనకి చెందినవన్నీ ఆమెకు చెందినవైపోతున్నాయి. అర్థమంతా ఆమెదే. ఆయన భోగ సంపత్తి ఏదుందో అదంతా ఆమెకు భోగ సంపత్తియే. ఆమె ఒక్కతే పిల్ల. నిజానికి ఆ తల్లిదండ్రులకు పుట్టింది ఆమె ఒక్కతే. కానీ ఆయన వైపు అనంతమైన పరివారం. ఆమె ఆయనకు భార్య అయింది, ఆయనకే పరివారం ఉంది, ఆమెకి లేదని మీరు అనగలరా? ఆమె పుట్టింట్లో ఎంతమంది సంతానంలో ఒకటిగా పుట్టిందని ఎవరు అడగరు. ఆయనకి ఎంత పరివారం ఉన్నదో ఆమెకి అంత పరివారము ఉంటుంది. అర్థము ఎంత భోగ సంపత్తి కలిసింది. అర్థేచ, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అన్న మాట లేదు. అందరం ఒక్కటే. నా వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళు, మనమే తప్ప ఇక నీవు నేను అన్న మాట లేదు. తామరతంపరగా వృద్ధి పొందెదముగాక, బంధుబలగము పెరుగునుగాక. ఇది వివాహము యొక్క వైశిష్ట్యం. ఇంత గొప్పగా అనుబంధాలు పెరిగాయి. కామీచ, ఎవరో ఒకటి దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప, వాడు పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప అన్న భావన నాకు ఎన్నడూ కలగకుండుగాక. నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర, అంతకన్నా గొప్ప పాత్ర ఇంకా లోకంలో ఉండదంత గొప్ప పాత్ర నాకే దక్కిందనుకున్న నాడు నేను కామమునందు వేరొక స్త్రీని కోరుకోను. నా భావన మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇంతకన్నా పవిత్రమైన సభలో అంతకన్నా కిందకొచ్చి మాట్లాడడం నా చేత కాదు. ఏ పాత్రలో పాయసం దాగినా రుచి ఒక్కటే. నాకు దొరికిన పాత్ర ఏది ఉందో అది నాకు బంగారు పాత్ర. పక్కన నిలబడి చూసిన వాడికి అది ఆకుదొన్నెలా కనపడవచ్చుగాక, అది వాడి దృష్టి దోషం. నాకది బంగారు పాత్ర, అటువంటి పాత్ర నీకు లేదు అన్న భావనతో బతికున్నన్నాళ్ళు బ్రతుకు. దాటకుసుమా. ఎందుకనంటే పెద్ద ప్రమాదం జీవితంలో ఎక్కడొస్తుందంటే కామంలోనే వస్తుంది. కోర్కెని ఒకటి తీరిస్తే చిలవలు పలవలు చేసి అడుగుతుంది. తీపంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, లడ్డూ తెచ్చి నాకు పెట్టారనుకోండి, తాజా అయితే ఎలా ఉంటుందండి తీపి అంటారు. మంటలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో నీళ్లు పోస్తే ఆరినట్టు ఆరదగా. కామమును తీరిస్తే కామము వృద్ధి పొందుతుంది. కాబట్టి పాత్రలు మార్చి పాయసం తాగే ప్రయత్నం చేయకు. పాత్ర కన్నా పాయసాన్ని ప్రధానం చేయి. కామమును ధర్మంతో ముడివేసి సంతానమన్న అర్థమును పొందు. అంతవరకు ఈ సుఖములు సుఖములా అన్న భావన ఒకనాడు కలగడానికి ఇది కారణము కావాలి తప్ప కామము పెరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అలా కానీ నీ మనసులో భావన కలిగితే ఆయుర్దాయం అంతరించిపోతుంది, వెళ్ళిపోతావు, అక్కడితో ఉండవు. ఎందుకనంటే పరస్త్రీ సంగ దోషైన భవో మరణంగతా. పరస్త్రీ సంగమును కోరినటువంటి పురుషుడి యొక్క ఆయువు
తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతాన్ అత్ర సంశయ అన్నారు. ఒకనాడు పుణ్యం చేశావు, కాంచనలంకాధిపత్యం పొందావు. ఇవాళ పరదారాపహరణం, మహాతల్లి మహాపతివ్రత సీతమ్మని అపహరించి తీసుకొచ్చావు. ఈ పాపం ఇక్కడితో పోదు, వెనక రాముడు వస్తాడు, బాణప్రయోగం చేస్తాడు, ఒక్కడివి పోవు. నీతో పాటుగా కళత్రాణిచి సౌమ్యానీ మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామ విప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. నీతో పాటు నీ బిడ్డలు, నీ సైన్యము, నీ పట్టణము సర్వనాశనమైపోతుంది. నిర్దాక్షిణ్యంగా బాణములు ప్రయోగిస్తుంటే, అగ్నిహోత్రంతో మండుతూ వచ్చే లంక మీద పడిపోతుంటే, కంఠములు తెగి పడిపోతుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే రక్షించేవాడు ఉండడు రావణ. పాపము ఫలితాన్ని ఇచ్చినప్పుడు అలా ఉంటుంది. 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, తెంచేస్తాడు రాముడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాసుపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి బాణప్రయోగం చేస్తే నిలబడలేవు. ఆయన యొక్క బాహుబలం అటువంటిది. బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండడండడండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదనదాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. కామము కాని హద్దు మీరిపోయిందా? అర్థము లేని కామం వైపుకి పురుషుడు వెళ్ళిపోయాడా? అర్ధాంతరంగా ఆయువు నశించిపోతుంది. ఆమెకి నువ్వు భర్తగా నిలబడి ఉంటేనే ఆమె జీవితంలో పరమశాంతిని పొందుతుంది. 5వ తనం కన్నా ఆమె కోరుకునేది ఇంకొకటి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కామమునందు ఆమెని అతిక్రమించరాదు. ధర్మేచ అర్థేచ కామేచ త్యయైష నతి చరితవ్యా. మరి మోక్షం ఎందుకు పెట్టలేదండి? 4వ పురుషార్థం కూడా పెట్టాలి కదా. అంటే అక్కడ ఒక పెద్ద పేచీ ఉంది. భగవంతుడితో ఉన్న విశేషం ఏమిటంటే, ఇద్దరు కూర్చుని ఏం చేస్తున్నారు అన్నదానికన్నా ఇద్దరి యొక్క మనసులు ఎలా ఉన్నాయన్నది ఆయన చూస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు పువ్వు ఇచ్చావా, పండిచ్చావా, ఆకిచ్చావా అన్నదానితో నాకు సంబంధం లేదు. భక్తిగా ఇచ్చావా అన్నది నాకు కావాలి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని పూజ చేస్తున్నారు. ఆయన అనుభవిస్తున్నాడు పూజ చేసేటప్పుడు. పాదయోహ పాద్యం సమర్పయామి, అంతే ఆయన పూజ. ఇంకొకరు పూజ చేస్తున్నారు. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ వరకు వెళ్ళిపోయింది మంత్రం. ఆయన పాదయోహ పాద్యం సమర్పయామి, అంతే. ఆయన కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతుండగా అలాగే ఉండిపోయాడు, ఇలా ఉద్ధరిని పట్టుకుని. ఎందుకని? ఆయనకి బంగారు పాత్ర తీసుకెళ్ళి పాదపీఠం మీద పెడితే కామాక్షి ఏకాంబరీశ్వరుడిద్దరూ ఇలా చీర ఆవిడ కొద్దిగా పైకెత్తి, నా తండ్రి పంచ పైకెత్తి, మా తల్లి పాద మంజీరములు గల్లున మోగుతుండగా మా స్వామి పెట్టుకున్నటువంటి పాదాభరణంతో ఇద్దరు పాదములను తీసుకొచ్చి పువ్వులు పరిచిన పళ్ళెంలో పెడితే నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తుంటే నేను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వాన్ని కడిగి కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజనజలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథాదత్తే వాణీ ముఖ కమల తాంబూలరసతాం అంటారు సౌందర్యలహరిలో శంకరులు. మా తల్లి పాదములకు పెట్టుకున్న పారాణి, పరమశివుడి పాదములకు పెట్టిన చందనం ఆ నీళ్లలో కరిగి పసుపు ఎరుపు రంగు పొందితే, శారదానవరాత్రుల్లో సువాసిని పూజ చేసినప్పుడు కాళ్ళు కడిగిన నీళ్ళలా ఎర్రగా ఉంటే, అమ్మ ఒక్కసారి కాళ్ళు ఎత్తుతారా అంటే వాళ్ళిద్దరూ పాదాలు పైకి ఎత్తితే ఆ పళ్ళెం తీసి పక్కన పెట్టి ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని 3 మాటలు లోపలకు పుచ్చుకొని ఆ తడిగా ఉన్న పాదాల మీద నేను నుదురు పెట్టి నమస్కారం పెట్టి గృహీత్వా హస్తాభ్యాం, అమ్మ ఒక్కసారి నా చేతిలో పాదాలు పెట్టరా అంటే ఇద్దరు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెడితే శిరసి నయనే వక్షసి వహన్, నా తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని
పువ్వుల పొట్లం కర్పూరం పొట్లం కట్టి అది కళ్ళ మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా వేళ్ల చివరి భాగాలు నా కళ్ళకి తగులుతుంటే ఆ 10 వేళ్ళు అమ్మవారివి 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, ఇటు శంకరుడు 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, 20 వేళ్ళు నా కళ్ళకి తగిలేటట్టుగా ఇలా అలదుకుని నా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని ఆ పాదములకు చందనం రాసి పారాణి పెట్టి ఆ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తే ఆ పసుపు కుంకాలు నా నుదిటికి అంటుకుని సువాసన వస్తుంటే ఆనంద భాష్పాలు కారుతూ ధ్యానంలో నేను పాదవు పూజయామి దగ్గర ఉండిపోయాను అనుకోండి. అది స్వీకరిస్తాడా? పాదవు పూజయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, లేదేదో ముఖ్య ఆచమనీయం సమర్పయామి. ఆచమని 3 మాటలైనా పుచ్చుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి తామలపాకుతో ఇలా ఆచమనం. ఏది శ్రద్ధయా దేయం? గురువుగారు చెప్పిన మాటలు ఏమయ్యాయి? గృహస్థాశ్రమంలో ఎందుకు దిక్కుమల్ల పూజ? అప్పుడు ఏమవుతుందంటే ఎవరు మనసు పెట్టాడో వాడు తరిస్తాడు, వాడు విడుదల పొందుతాడు. అది మోక్షం. నేనెక్కడివ్వగలను? చిటికిన వేలైతే పట్టుకోగలనేమో కానీ పూజలో పక్కన కూర్చున్నప్పుడు మనస్సు ఎవరిది వాళ్ళు అలా ఉండడం వాళ్ళ అదృష్టం అంతే. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలనేమో కానీ నీళ్లు తాగించగలనా? ఇద్దరం కలిసి ప్రస్థానం చేయగలమేమో కానీ మనసు ఆర్ద్రత పొందడం ఎవరి అదృష్టం వాళ్ళది. ఒక సరోవరంలో తామర పువ్వు కప్పతోటి, పీతతోటి, చాపతోటి, పురుగుతోటి కలిపి పుడుతుంది. ఆ మొగ్గ అరవిరిసి తామర పువ్వు అవుతుంది. అందులో కావలసినంత తేనుంది. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధమాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సు మనోవనేషు సవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర్లు. అలా ఆ తామర పువ్వు నిండా తేనుంది. దానితో కలిపి పుట్టినటువంటి కప్పకి తెలుసా? చాపకి తెలుసా? పురుగుకి తెలుసా? ఎక్కడో పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు అందులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద ఉన్న మకరందం. ఒక సరోవరంలో కలిసి పుట్టిన తామర పువ్వులో తేనె పక్కనున్న కప్పకి తెలియనట్టు దాంపత్యంలో ఇద్దరు కలిసే ఉన్న ఒక స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరి ఆనందం వాళ్ళది. ఒకనాడు భార్యది కావచ్చు, ఒకనాడు భర్తది కావచ్చు. కానీ ఆయనలా నేను కూడా భావన పొందాలని తాపత్రయపడితే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. భావన చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. ఆర్ద్రత, ఆ తడి మనసుకు ఉండాలి. ఆ ప్రస్థానంలో ఏమో ఎవరు విడుదల పొందుతారో, ఎవరు జనన మరణ చక్రము నుండి విడిపోతారో అక్కడ నేను నాతిచరామి అనడం ఎలా కుదురుతుంది? అందుకని మోక్షాన్ని కలపరు. అది నా చేతిలో ఉన్నది కాదు. ధర్మమునందు అతిక్రమించను, అర్థమునందు అతిక్రమించను, కామమునందు అతిక్రమించను. మోక్షము నేనివ్వగలిగినది కాదు, నా చేతిది కాదు అది. అందుకే ఆ మాట ప్రస్తావన చేయరు. నాతిచరామి, ఈ మూడిటి యందు నేను ఈమెని అతిక్రమించను. ఈ వివాహ సంస్కారము ద్వారా పడని లేవని, కష్టపడని సుఖపడని, ఒకరోజు చీకటి వెన్నెలా ఉన్నట్టే ఒకరోజు సంతోషపడతాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం, ఓ రోజు కష్టపడతాం, ఓ రోజు నవ్వుతాం. ఏది వచ్చినా వాణ్ణే నమ్ముకుని ప్రస్థానం చేస్తాం. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనక్కదాసదాశివం భజే. ఏదైనా కానీ కొండలరాయడేమా కులదైవము, ఎండ కాని వాన కాని ఏమైనా కానీ, కష్టమే కానీ సుఖమే కానీ వాడే నాకు దిక్కు. లోకుల్నన్గని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అలా ప్రస్తావన చేస్తా, అలా ప్రస్థానం చేసి ముందుకెడతా. మనసుకి ఇంత సంస్కారాన్ని ఇస్తారు వివాహంలో. అబ్బాయి ఇది ఒక హోమం చేయడం కాదురా, ఇదో పూజ చేయడం కాదురా, నీ జీవితాన్ని తరింప చేసుకోవడం. నువ్వు కాదు, నీకు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు నీ నడవడి చేత, నీ ధర్మం చేత. ఇంకా పురుషుడైతే పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. ఎందుకని అంటే ఆడపిల్లని కన్యాదానం చేయడం అన్న మాట లౌకికంగా వాడినా పెళ్లిలో
చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అందుకే ఆ పిల్లనిచ్చేటప్పుడు ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత, ఓం స్వస్తి అంటాడు ప్రతిగ్రహీత. ఆ పిల్లని పుచ్చుకుంటున్నవాడు ఓం స్వస్తి అంటాడు. ప్రతిపాదయామి, నీకు ధర్మమునందు ఆలంబనంగా ఇస్తున్న ఈమెని. అందుకే పుట్టినింటి వారు హక్కుని విడిచిపెట్టి ఇవ్వాల. ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది. ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి. మా ఇంట శుభకార్యం ఉన్నదమ్మా, మా అమ్మాయిని తీసుకెడతానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురికి ఉంటుంది. నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది. శారదా నవరాత్రులు వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన. ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపు ఇచ్చేసినట్టుగా నేను చతుర్థీ విభక్తి వేసి నా కూతురిని ఇవ్వాల. ఇదం నమమ, ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు. ప్రతిగృహామి, నీది కాదని ఇచ్చేసావు, నాదని పుచ్చుకుంటున్నానని నా అల్లుడు పుచ్చుకోలా. అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నీకు ధర్మం కోసం ఇస్తున్నానంతే. ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది, నా బిడ్డ మీద. అందుకే ఆమె ఉద్ధరణ కొరకు నేను పూజ చెయ్యొచ్చు. ఆమె తన నడవడి చేత నన్ను తరింపచేస్తుంది, వాళ్ళ మామగారిని తరింపచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల గొప్పది. ఆమె 2 వంశములను తరింపజేస్తోంది. ఇది నేను ఏ పక్షపాత బుద్ధితో చెప్పట్లేదు, సభలో ఎవరెక్కువ ఉన్నారని చూసి చెప్పట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మం చెప్పడానికి ధైర్యం లేకపోతే చెప్పడం మానేయడం మంచిది. కాబట్టి ధర్మమే మాట్లాడాలి నేను. ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. అందుకు కదా రామాయణంలో సీతమ్మ పుట్టి ఇక్ష్వాకు వంశాన్ని తరింపచేసింది, విదేహ వంశాన్ని తరింపచేసింది. అందుకే వైదేహి అన్న మాట ఉంది నా తల్లికి. కాబట్టి ఈమెను అతిక్రమించను అన్న తర్వాత చతుర్థీ విభక్తి వెయ్యకుండా ఈమెను నీకు ధర్మాచరణమునకు ఆలంబనంగా ఇస్తున్నాను అని ఇస్తారు. బహుశः మీకు ఎక్కడా ఇంత అద్భుతమైనటువంటి సంస్కారము కనపడదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే చతుర్థీ విభక్తి వేసి దానం చేయాలి. ఏదో ఓ చెంబు ఇచ్చాను అనుకోండి, ఇది నాది కాదు, సంప్రదదే నమమ, ఇది నాది కాదు అని ఇస్తాను. ప్రతిగృహామి, నేను పుచ్చుకుంటున్నాను అని పుచ్చుకున్న ఆయన పుచ్చుకుంటాడు. నా కడుపున పుట్టిన ఆడపిల్లని ఇస్తున్నాను అనుకోండి, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నువ్వు అడిగావు, నాకు ధర్మ ప్రజా సంపత్త్యర్థకం స్త్రియముద్వహే, నాకు ధార్మికమైన ప్రజ కోసం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం నాకు ధర్మపత్ని కావాలి అని అడిగావు. నువ్వు తరించడానికి నీకు ఆలంబనంగా ఇస్తున్నాను తప్ప నా హక్కు వదులుకుని నీకు పంచెల చాపో మా ఇంట్లో చెంబో ఇచ్చినట్టు ఇవ్వలేదు సుమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లని చూసుకో అంటే చతుర్థీ విభక్తి వేసి విడిచిపెట్టట్లేదు పిల్లని. పుట్టినింటి వారికి కూడా అధికారం ఉన్నది. అంత శక్తివంతురాలు ఆమె. ఇంత గొప్పగా కన్యాదానం చేశారు అంటే ఆమెతో కలిసి ప్రస్థానం చేసి ఆమె తరించాలి, అతను తరించాలి. ఇద్దరూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని పొందాలి, మనసు శాంతించాలి, కామము శాంతించాలి. దేని చేత? ధర్మము చేత కట్టబడి. ధర్మము చేత కట్టబడి శాంతి పొందాలి తప్ప తీర్చుకోవడం అన్న కారణం చేత కాదు. అది వివాహమునందున్నటువంటి గొప్పతనం, అది వివాహ వైశిష్ట్యం. అందుకే వివాహమునందు ఉండేటటువంటి అంగములన్నీ కూడా మనసుని సంస్కరించి మనిషిగా బ్రతకడానికి, మనిషి జీవితం పండడానికి కావలసిన రీతిలో పరమేశ్వరుడు వేదరూపంలో ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రాలు. కాబట్టి వివాహ వైశిష్ట్యం ఎంత గొప్పదో దయచేసి మీకు తెలియనిది కాదు. కానీ అంత గొప్ప వైశిష్ట్యాన్ని తెలుసుకున్న నాడు మనం వివాహం ఎంత పవిత్రమైనదో తెలుసుకుని గృహస్థాశ్రమాన్ని పండించుకోగలుగుతాం. కళ్యాణము, వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది. వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు. జీవితంలో ఒకసారి. కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది, రోజు 3 మాటలు కూడా చేయొచ్చు. కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు.
శ్రీరామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. శ్రీకృష్ణ కళ్యాణం అనరు, రుక్మిణీ కళ్యాణం అంటారు. పరమశివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. శ్రీనివాస కళ్యాణం కాదు, పద్మావతి కళ్యాణం. ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు, జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవబ్రహ్మైక్య సిద్ధి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ తొందరగా మనసు పట్టుకోవడానికి, మనసు ప్రధానం కదా, అందుకే కళ్యాణమునందు వివాహంలాగే వెడుతుంది క్రతువు అంతా. ఆ వెడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ అని. అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది. అందుకే కళ్యాణము శ్రేయోదాయకము. అంత గొప్ప కళ్యాణంలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరుల్ని. పెళ్లిలో కూడా మహాసంకల్పం చదువుతారు. అసలు ఆ మహాసంకల్పం చదివినప్పుడు ఈ సృష్టి ప్రారంభం దగ్గర మొదలు పెడతారు. సృష్టి ప్రారంభం దగ్గర మొదలుపెట్టి ఈ సుముహూర్తం వరకు చెప్తారు. అందులో నదుల పేర్లు, పర్వతాల పేర్లు, రాజుల పేర్లు, రాజ్యాల పేర్లు, ఈ భూమండలం ఎలా వచ్చింది, ఎన్ని రకాలైనటువంటి ఆ లోకాలున్నాయి, ఈ విషయాలన్నిటినీ ఉటంకిస్తారు. మహాసంకల్పం జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడకుండా వింటారో వాళ్ళు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణము చేసినట్టే. కళ్యాణం జరిగేటప్పుడు 33 దీపములు తీసుకొస్తారు. వివాహ క్రతువులో దానికి అర్థం ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల్ని తీసుకొచ్చినట్టు. ఆ పార్వతీ కళ్యాణం రసరమ్యంగా ఉంటుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.